హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 17వ తారీఖు 2026 అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక శ్రీనిధి సంస్థలో సిబ్బందికి సంబంధించి కొరత దృష్ట్యా 163 మంది నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నమాట. మంత్రి సీతక్క అయితే తెలియడం జరిగిందనమాట. త్వరలోనే నియామకాలు జరుగుతాయని చెప్పేసి వెల్లడించడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మరింత పారదర్శకత పెంపొందించే దిశగా సంస్థలు నిధులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించిన గ్రామ పట్టణ స్థాయిలో రుణాలు రికవరీ నిధులు దుర్వినియోగం జరిగినట్టు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఇప్పటివరకు 2025-26లోనూ 2064 కోట్ల రూపాయలు అనేది ఇచ్చినట్లు ఒక అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోర్సులు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి డిగ్రీలో 19, పీజీలో 11 కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతున్నట్లు వాటికి సంబంధించిన సమాచారం కరపత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి అంటే వస్తున్న మార్పులు పరిశ్రమల అవసరాలకు యువత దృష్టిలో పెట్టుకొని కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, డిఫెన్స్, అదేవిధంగా ఏవియేషన్, టూరిజం, హెల్త్ కేర్, అదేవిధంగా బయోమెడికల్, మ్యారిటైమ్ తదితర రంగాల్లో కోర్సులను ప్రవేశపెడుతున్నాం. వాటిలో 3 ఏళ్ల డిగ్రీతో పాటు 4 ఏళ్ల ఆన్సర్ కోర్సులు కూడా ఉన్నాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు అవి ఎందుకు, అందులో ఏం నేర్చుకుంటారు, ఏం రంగ ఉపాధి లభిస్తాయనే దానిపైన కనీస సమాచారం లేకుండా కోర్సులో చేరితే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ లోపాన్ని గుర్తించి కొత్త కోర్సులు బ్రోచర్ను విడుదల చేశారు. వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. టీషాట్ ఛానల్ ద్వారా కూడా అందిస్తున్నారన్నమాట. సో మొత్తానికైతే మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో హాస్టల్లో కొందరు సీనియర్ జూనియర్ల పైన దాడి చేసిన ఘటన ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థి మృతి చెందింది. సో మనస్తాపం విద్యార్థి ఆత్మహత్య అంటూ ఒక అప్డేట్ అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో ఈ నెల 23వ తేదీ నుంచి కీలక మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం సొంత ఐటీ వ్యవస్థతో తెలంగాణ రాష్ట్ర పోర్టల్ ద్వారా జరుగుతుంటే ఇక కేంద్ర ప్రభుత్వ వాహన పోర్టల్లోకి ఈ ప్రక్రియ మారనుంది. వాహనతో అనుసంధానం వల్ల జాతీయ డేటాబేస్ తెలంగాణ వాహనాలకు వెళ్ళనున్నాయి. ఇక వాహన యజమాని చిరునామా పేరు అంటే మార్పు, వాహనం ఇక ఆర్సీ డూప్లికేట్ కాపీ, వాహన తాకట్టు, ఎంట్రీ, తొలగింపు వంటి సేవలు కూడా ఆన్లైన్లోకి వస్తాయన్నమాట. సో ఇక ఇప్పటి వరకు ఒక వ్యక్తి రెండో వాహనం కొన్నప్పుడు అదనంగా 2% లైఫ్ పన్ను కట్టాల్సి వస్తుంది. ఈ ఆదాయ పన్ను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొద్ది వారాల క్రితం అనుమతి ఇచ్చారు. మార్చి 23 నుంచి వాహనంతో అనుసంధానం కానుందన్నమాట. మొత్తానికి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక పరీక్ష పూర్తయిగానే కంప్యూటర్ పైన, స్క్రీన్ పైన మార్కులు అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే పోటీ పరీక్షలు సంస్కరణలకు టీజీఎస్పీ సిద్ధమవుతుంది. ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులకు కంప్యూటరు ఇక నియామక పరీక్షలు నిర్వహించడంతో పాటు వెంటనే అభ్యర్థులకు ప్రాథమిక మార్పులు ఇవ్వాలని భావిస్తుంది. వచ్చే పోటీ పరీక్షలు ఈ విధానం అమలు చేసేందుకు సాధ్యతల కమిషన్ అయితే పరిస్థితి. రాష్ట్రంలో నియామక పరీక్ష నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి దరఖాస్తు స్వీకరణ, పరీక్షల నిర్వహణ ఫలితాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మొత్తానికి అప్డేట్ అయితే ఇచ్చారు. సంబంధించి ఏదైతే డిఏలు కావచ్చు, పిఆర్ సంబంధించి ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు జల్లుతుంది. ఎందుకంటే సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. మెరుగైన ఫిట్మెంట్ పైన అనుమానాలు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్ బిల్లులతో పాటు డిఏలు, పిఆర్సీ కోసం కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. తెలంగాణ తప్ప దేశంలో ఏ రాష్ట్రంలోనూ 5 డిఏలు పెండింగ్లో లేవు. కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే అంటే ఉద్యోగులకు డిఏ బాకీ పడ్డాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ విడుదల చేస్తుంది. కానీ మన దగ్గర 5 డిఏలు ఉన్నాయి. జూలైకి వస్తే 6వ డిఏ బాకీ పడ్డట్టే. ఇక పిఆర్సీ గురించి ఊసే లేదు. 2023 జూలై 1 నుంచి కొత్త పిఆర్సీ అమలు చేయాల్సి అయితే ఉంది. పిఆర్సీ కమిటీ నివేదిక సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే విధంగా అవుతున్నాయి. దీంతో డిఏలు అదేవిధంగా మెరుగైన ఫిట్మెంట్ కోసం ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. సో వెంటనే ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు త్వరలో ఊరట కలిగించనుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నెలవారీ కనీస పెన్షన్ లిమిట్ మొత్తాన్ని పెంచనుంది. గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ప్రస్తుత నెలవారీ కనీస పెన్షన్ 1000 ఉండగా
దీనిని 7,500కు పెంచనుందన్నమాట ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈ మేరకు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అయితే సమాధానం తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇప్పట్లో పెంపు ఆలోచన లేదనే విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇటీవల కాలంలో ఈపీఎఫ్లో కనీస పెన్షన్ 7,000 పెంచాలనే డిమాండ్ గత కొన్నేళ్ళుగా వినిపిస్తుంది. ఇటీవల బడ్జెట్లో కూడా కేంద్రం పెంచుతుందని చెప్పేసి ఆ వార్తా కథనాలు అయితే వినిపించిన నేపథ్యంలో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తానికైతే